ఐఫోన్ 15 ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. లాస్ట్ 2 monthsగా ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నా. ఈ 2 monthsలో దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం ఐఫోన్ యూజర్ అనుకోవచ్చు నేను. ఇంతకుముందు ఆండ్రాయిడ్ కాదు, ఐఫోన్ 12 నేను యూజ్ చేశాను. బట్ అఫీషియల్గా ఐఫోన్ 15ని నా కోసం నేను కొన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసి మాత్రం ఐఫోన్ 15 అనుకోవచ్చు. ఒక ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ 15 కొంటే, ఇన్ కేస్ ఐఫోనే కొంటే కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీంతో ముఖ్యంగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుందాం. ఫోన్ నేను 65,000కి ఫ్లిప్కార్ట్లో 2 months బ్యాక్ నేను కొన్నాను అనమాట. సో అరౌండ్ ఇప్పుడు మీరు కొనేది కూడా ఆల్మోస్ట్ 60 నుంచి 50,000 లోపల కొంటారు కాబట్టి, సో ఆ ప్రైస్ బకెట్ మైండ్లో పెట్టుకొని ఈ యొక్క ఫుల్ రివ్యూ ఉంటుందన్నమాట. దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని వీడియో చూడండి. ఓకే, సో ఫస్ట్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టిపికల్గా మనకి ఐఫోన్స్ ఎలా ఉంటుంది తెలుసు కదా. కాకపోతే ఇందులో కొంచెం కర్వేచర్ ఉంది, కర్వ్ చేశారనమాట. బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ ఫ్లాట్గా లేకుండా కర్వ్ చేశారు, బాగుంది. అండ్ ముఖ్యంగా ఐఫోన్ 15 Pro Maxలో మనకి బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ పగిలిపోతుంది. వై బికాస్ అంటే మనకి బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్కి లోపల ఉన్న కాంపోనెంట్స్కి గ్యాప్ ఉంటుంది, దానివల్ల పగిలిపోతుంది అనమాట. కానీ ఐఫోన్ 15లో మనకి ఆ గ్యాప్ ఉండదు కాబట్టి ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. శాండ్విచ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. పైన గ్లాసు కింద గ్లాసే, మధ్యలో మెటల్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. ఆ మెటల్ ఫ్రేమ్ కూడా మనకి Pro Max ఉండేలాగా మ్యాట్ ఫినిష్ ఆఫర్ చేస్తారు అనమాట. అండ్ మనకి అలర్ట్ స్లైడర్ ఇచ్చారు. మనకి 15 Pro Maxలో అయితే మాత్రం బటన్ ఉంటుంది, బట్ దీంతో అలర్ట్ స్లైడర్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ లెఫ్ట్ సైడ్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ రైట్ సైడ్ ఇచ్చారనమాట. సో ఇది ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం ఆ ప్రైస్ బకెట్కి మాత్రం ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అన్ని ఫోన్స్తో కూడా ఇది కంప్లీట్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీలో నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి కాంపాక్ట్ ఫోన్, ఇది 6.1 inches వస్తుంది కాబట్టి సో ఓకే, ఈ ప్రైస్ బకెట్కి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో నాకు పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 6.1 inchesతో సూపర్ రెటినా డిస్ప్లే ఇస్తున్నారు అనమాట. ఇది నథింగ్ బట్ AMOLED డిస్ప్లేనే, వాళ్ళ పేరు మార్చి రెటినా డిస్ప్లే అని చెప్తారనమాట. లైక్ మనకి ఏఐని యాపిల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి సో వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. ఇట్స్ నథింగ్ బట్ AMOLED డిస్ప్లేనే. అండ్ ఇంకొకటి ఈ ఫోన్లో మీకు మెయిన్గా నేను చెప్పాలనుకుంటా అంటే ఇది 2000 nits అని చెప్పారు బిగ్ బ్రైట్నెస్. అండ్ టిపికల్ బ్రైట్నెస్ చూసుకుంటే కూడా మనకు 1000 nits ఉంటుంది. కానీ ఈ ఫోన్ ఓకే, మనం ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫోన్ని మీరు యూస్ చేసినప్పుడు కలర్స్లో కానీ షార్ప్నెస్లో కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, లుక్స్ గ్రేట్. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ మీరు యూస్ చేసినప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డాల్బీ విజన్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఫోన్లో HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఎక్సలెంట్గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మీరు అవుట్డోర్లో యూస్ చేస్తారో, ఎప్పుడైతే ఈ ఫోన్ వార్మ్ అవుతుందో ఆ టైంలో అవుట్డోర్లో ఒక 5 to 10 minutes యూస్ చేసేపాటికే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారు, ఒక ఐఫోన్ 15 కానీ వేరే ఏ ఫోన్ ఐఫోన్ యూస్ చేసినా కూడా సరే బ్రైట్నెస్ ఆటోమేటిక్గా మీకు డౌన్ అయిపోతుంది. నాకు చాలా ఇబ్బంది అనిపించింది అది. ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డెలివరీ బాయ్స్ తీసుకొని దీన్ని చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. ఐఫోన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా లేదని. మాత్రం నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది. ఒక ఎమర్జెన్సీకి ఆ ఫోన్ మీరు బయట తీసి యూస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా బ్రైట్నెస్ అయితే డౌన్ అయిపోతుంది. ఎక్కడికైనా మీరు నీడలోకి వెళ్ళి మళ్ళీ యూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఈ ఫోన్లో మనకి 60 Hz డిస్ప్లే ఇన్ 2024లో 70,000 రూపాయల నుంచి 80,000 రూపాయల ఫోన్ ఆఫర్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళు 60 Hz మాత్రం ఆఫర్ చేస్తున్నారు. చాలా మంది చెప్పచ్చు ఐఫోన్లో ఆప్టిమేషన్ ఆ లెవెల్లో ఉంటుంది, మీకు 120 Hz ఫీల్ అయితే ఉంటుంది అన్నప్పుడు Pro Maxలో మీరు ఎందుకు 120 Hz ఇస్తున్నారు? సో అదన్నీ ఉత్తకథలో ఖచ్చితంగా అయితే మీరు ఫీల్ అవుతారు, ఆ రిఫ్రెష్ అయితే మీరు ఫీల్ అవుతారు. బట్ ఒకటి మీకు చెప్పగలుగుతుంది ఏమంటే ఆప్టిమైజేషన్ బాగుంది, మరి 60 Hz లాగా మీరు ఫీల్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఆ స్లోనెస్ కానీ ఆ షటర్నెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ 60 Hz అనేది మీకు ఎత్తు చూపిస్తుంది, మీకు ఖచ్చితంగా ఫీల్ అయితే అవుతారు అనమాట. పెద్ద మేజర్ డిసడ్వాంటేజెస్ నాకు ఈ డిస్ప్లేలో మాత్రం ఆ బ్రైట్నెస్ తగ్గడం కావచ్చు అండ్ 60 Hz డిస్ప్లే కావచ్చు, ఈ రెండు నాకు మేజర్ కాన్స్ అనిపించింది అనమాట. అండ్ ఇంకొకటి డైనమిక్ ఐలాండ్, దీని ఒక ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఎక్సెంట్ ఒక సెకండరీ డిస్ప్లేగా యాక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీలో ఏదో ఆర్డర్ పెట్టినా, సాంగ్స్ ఏదైనా ప్లే చేసినా, మీరు టైమర్ ఆన్ చేసినా, కాల్స్ వచ్చినా, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి ఇక్కడ పైన చూపిస్తూ ఉంటుంది అనమాట. డిస్ప్లే మాత్రం బాగుంది డైనమిక్ ఐలాండ్. అండ్ దీంతోనే నెగిటివ్ కూడా ఉందన్నమాట, పెద్దగా ఉంటుంది నాచ్ లాగా. ఇది గేమ్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళు ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఫేస్ చేస్తారు. ఎక్కువ నేనైతే మాత్రం ఒకే అకౌంటే నేను యూస్ చేసేది BGMIకి. సో దాన్ని నేను ఐఫోన్లో యూస్ చేస్తూ ఉంటాను, ఆండ్రాయిడ్ ఫోన్స్లో యూస్ చేస్తూ ఉంటాను. నా దగ్గరికి రివ్యూకి వస్తుంది కదా, సో ఆ ఫోన్స్లో కూడా నేను దాన్ని యూస్ చేస్తూ ఉంటాను అనమాట.
ఐఫోన్కి యూస్ అయితే ప్రతి ఒక్కసారి దీనికి ఒక సపరేట్గా లేఅవుట్ అయినా పెట్టుకోవాలి, లేదా నేను ఫోన్ గేమ్ ఆడేటప్పుడు ముందే ఆ లేఅవుట్స్ చేంజ్ చేసుకొని గేమ్ ఆడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నాచ్ ఉండడం వల్ల ఈ కంట్రోల్స్ అనేది మీకు ఖచ్చితంగా మిస్ప్లేస్ అవుతుంది అనమాట. సో అది పెద్ద నెగిటివ్గా నేను ఖచ్చితంగా ఫీల్ అయినా. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ప్లే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. పెద్ద సెగ్మెంట్లో బెస్ట్ డిస్ప్లే మాత్రం చెప్పను, ఖచ్చితంగా ఇంత ప్రాబ్లమ్స్ ఉంది, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ముఖ్యంగా దీంతో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేదు. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో చాలా ఫోన్స్ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. సో అది కూడా ఒక మెయిన్, ఎవరన్నా మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి అలవాటు పడి ఉంటే అది మీరు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా పనిచేయదనమాట. అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. కమింగ్ టు ఐ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారనమాట. సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్, కాంపిటీషన్ లేదు, దీని దగ్గర కూడా ఏ ఫోన్ రాదు. ఆ రేంజ్లో ఉంటుంది స్పీకర్స్ క్వాలిటీ మొత్తం, ట్రిబుల్స్ కానీ, బేస్ కానీ, ఆడియో సెపరేషన్లు కానీ మనకి స్టీరియో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ ఆడియో ఎక్స్పీరియన్స్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆడియో డిపార్ట్మెంట్తో నాకు ఖచ్చితంగా కంప్లైంట్స్ మాత్రం లేదు, ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆడియో గురించి మాట్లాడేటప్పుడు మైక్ క్వాలిటీ ఈ ప్రైస్ బ్రాకెట్లో ఏ ఒక్క ఫోన్లో కూడా ఈ యొక్క మైక్ క్వాలిటీ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను కదా, నాలా ఏమైనా క్రియేట్ అనుకుంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎమర్జెన్సీగా మీరు ఒక ఆడియో రికార్డ్ చేసుకుంటే మాత్రం ఇలా పెట్టి ఎక్సలెంట్గా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఈ మైక్ క్వాలిటీ మాత్రం దాంతో అసలు ఈ ఫోన్ దగ్గరికి ఏ ఫోన్ కూడా రాదు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. అండ్ మెయిన్ కెమెరా ఇది, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అని చెప్పకూడదు, సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ ఇది. నథింగ్ బట్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే నార్మల్గా సెన్సారే టోటల్ కెమెరా మూవ్ అవుతుంది అనమాట లోపల. బట్ సెన్సార్ షిఫ్ట్ అంటే ఏమంటే లోపల సెన్సారే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యాక్ట్ అవుతుంది, అంతే. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఓకే. కెమెరా గురించి మనం మాట్లాడాలంటే మాత్రం 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీకు చెప్పాలనుకుంటాను ఏంటంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మీరు యూస్ చేసి ఫోటోలు తీసినప్పుడు కానీ, డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ చాలా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. నైట్ టైంలో నాకు కొన్ని షార్ట్స్ మిస్ అవుతా ఉంది, ఓకే. బట్ నైట్ మోడ్ ఆఫ్ చేసి తీస్తే బాగుంటుంది. కొన్ని షార్ట్స్ మాత్రం కొన్ని షార్ట్స్ మాత్రం నైట్ మోడ్ ఆన్ చేసి తీయాల్సి వస్తుంది. సో అలాంటి షార్ట్స్ ఉంది. నైట్ టైంలో మెయిన్ కెమెరా మాత్రం ఓకే, కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ టిపికల్గా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎలా బిహేవ్ చేస్తుందో డార్కర్ సైడ్గా, సో అలానే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ 2 కెమెరాలు నైట్ టైంలో మాత్రం మంచి మీద క్యాప్చర్ చేస్తుంది. నాట్ సెగ్మెంట్ బెస్ట్. ఈ సెగ్మెంట్లో 60 నుంచి 70 వేల రూపాయల లోపల, 50 వేల రూపాయల్లో కూడా సరే దీని తోపు తురుము అని చెప్పలేము ఫొటోస్ క్వాలిటీలో మాత్రం. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మంచి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీ ఫొటోస్ కావచ్చు, మనకి నైట్ టైంలో సెల్ఫీ ఫొటోస్ కావచ్చు, ఫోటో షాట్స్ కావచ్చు. ముఖ్యంగా బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు కాబట్టి ఇన్ సెన్సార్ జూమ్ చేసి మనము 2xలో ఫోటో షాట్స్ తీసుకొచ్చు అనమాట. అది కూడా ఓకే. ఓవరాల్గా ఫొటోస్ గురించి ఏం చెప్పాలనుకుంటానంటే మాత్రం ఓకే, మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది, మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. నాట్ ద బెస్ట్ అని చెప్పను, సెగ్మెంట్ బెస్ట్ అని నేను చెప్పను. దీనికన్నా బెటర్గా మీకు సామ్సంగ్ ఫోన్స్ కావచ్చు, పిక్సెల్ ఫోన్స్ కావచ్చు, మంచి ఇమేజ్ అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తుంది. దీన్ని మైండ్లో పెట్టుకోండి. కానీ వీడియో డిపార్ట్మెంట్ దీంతో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ 1 కెమెరా ఇచ్చారు కదా. సో 3 కెమెరాలు యూస్ చేసుకుని మీరు 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్గా ఉంది వీడియో క్వాలిటీ. సెగ్మెంట్ కాదు, అసలు కాంపిటీషన్ అనేది వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం ఏ ఒక్క ఫోన్ కూడా దీని దగ్గర కూడా రాదు. వీడియో డిపార్ట్మెంట్లో మాత్రం 4K 60 fpsలో విత్ ఆప్టికల్, అదే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా, సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ ఉంది కదా. సో అది కూడా సరే, ఎవ్రీథింగ్ లుక్స్ గ్రేట్. మనకి బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా కావచ్చు, అన్ని వీడియో క్వాలిటీ కూడా తోపు తురుము. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే సినిమాటిక్ వీడియో 4K 30 fpsలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ వీడియో రికార్డ్ చేస్తుంది కదా, అది కూడా సరే ఎక్సలెంట్గా ఉంది. ఆ స్కిన్ టోన్స్ కానీ, మనకి ఆ బ్రైట్నెస్ లెవెల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని అడ్జస్ట్ చేసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ బాగుంది. నైట్ టైంలో కూడా చాలా బాగా వీడియో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫ్రంట్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా కూడా మనకి సినిమాటిక్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఫ్రంట్ సైడ్ నేను ఫీల్ అయింది వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎక్కువ జూమ్ అయి చూపిస్తుంది. సో నాకు అనిపించింది ఏమంటే ఇంకా కొంచెం బిగ్గర్ సెన్సార్ లైక్ 50 మెగాపిక్సెల్ కానీ, 30 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ కానీ ఇలాంటివి ఇచ్చింటే ఇంకా వైడ్ రేంజ్గా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇదొక్కటి నేను ఫీల్ అయినాను అనమాట. సో ఓవరాల్గా మాత్రం ఓకే, కెమెరా ఫొటోస్ మాత్రం ఓకే, మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. బట్ వీడియోగ్రఫీకి మాత్రం సెగ్మెంట్ బెస్ట్, ఎక్సలెంట్ వీడియోస్ క్వాలిటీ అయితే క్యాప్చర్ చేస్తుంది. వీడియోగ్రఫీ కోసం ఏమైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే మనకి iPhone 15 అయితే అవుతుంది. కమింగ్ టు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మనకి A16 Bionic చిప్తో వస్తుంది అనమాట. 6GB ఆఫ్ ర్యామ్, అది వాళ్ళు చెప్పరు, బట్ యాక్చువల్ 6GB ఆఫ్ ర్యామే ఉంటుంది ఈ ఫోన్లో అనమాట. ఓకే,
నాకైతే మిక్స్డ్ ఒపీనియన్ ఉంది ఈ ఫోన్ పైన. ఎందుకంటే దీంతో మనకి సెపరేట్గా వేపర్ కూలింగ్ చాపర్ కానీ ఎటువంటి కూలింగ్ సిస్టమ్ కానీ మనకి ఫోన్లో ఉండదు. ఓకేనా. సో గేమ్స్ని ఆడేటప్పుడు మాత్రం ల్యాక్స్ ఫ్రంట్ అయితే ఏం లేదు, స్మూత్ ఎక్సలెంట్గా ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు. కానీ హీటింగ్ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్లో ఉంది. మీరు బయట తీసుకెళ్ళినప్పుడు వాడినప్పుడు కూడా సరే, ఎండలో వాడినప్పుడు కూడా సరే హీటింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఒక కూలింగ్ చాంబర్ కానీ ఒక కూలింగ్ సిస్టమ్ కానీ ఆఫర్ చేస్తుంటే బాగుండని నా ఒపీనియన్. ఓకే. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం గేమింగ్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకొక ఏసీ ఇలాంటి కండిషన్స్లో మీరు గేమ్ ఆడుతుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఏమంటే గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం బ్యాటరీ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అన్ని ఫోన్స్ నేను టెస్ట్ చేశాను. అంటే 13 కానీ 14 కానీ ఇవి కూడా నేను చూస్తాను అనమాట. సో అవి కూడా అలానే బిహేవ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి, మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఫోన్ ఎక్కువ హీట్ అయిపోయిందంటే మాత్రం ఆబ్వియస్లీ బ్రైట్నెస్ అయితే డౌన్ అయిపోతుంది. ఇది నాకు అవుట్డోర్లో యూజ్ చేసినప్పుడు అదే ఇష్యూ, గేమ్ ఆడేటప్పుడు అదే ఇష్యూ. ఎప్పుడైతే మీరు ఫోన్ హీట్ అవుతుందో అప్పుడైతే మాత్రం డౌన్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మంచి A16 Bionic చిప్పే, బాగా ఆప్టిమైజ్ చేసిండారు. మనకి నార్మల్గా డే టు లైఫ్ యూస్ చేస్తానంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఏ ఒక్క ఫోన్ కూడా ఇంత బాగా ఆప్టిమైజ్ చేసిండ్రో ఫర్ షూర్ నేను చెప్పగలుగుతాను. కాకపోతే ఒక డెడికేటెడ్ కూలింగ్ చిప్ ఇచ్చింటే ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా మనకు బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. బట్ ఓవరాల్గా మంచి ప్రాసెసరే. A16 Bionic చిప్ మాత్రం తక్కువ ప్రాసెసర్ ఏం కాదు, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. బట్ ఈ ప్రాసెసర్లో కూడా ఒక కాన్ అయితే ఉంది. మీకు అది ఫైనల్గా ఒక కాన్ చెప్తాను, దాన్ని ఇంక్లూడ్ చేస్తాను. కమ్యూనిటీ బై డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో మనకి వాళ్ళు చెప్పరు, బట్ 3350 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ మీరు ఛార్జింగ్ పెట్టాలంటే, ఫుల్ ఛార్జ్ చేయాలంటే 2 గంటల సేపు మీరు మైండ్లో పెట్టుకోండి. 50% అయితే ఒక 30 to 40 minutes ఎక్కేస్తాను, 50% మాత్రం. బట్ ఫుల్ ఛార్జ్ 100% అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా 2 గంటల సేపు పడుతుంది. 80% అంటే మాత్రం ఒక 1 hour 20 minutes to 1 hour 10 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ 80% అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే. ముఖ్యంగా ఆండ్రాయిడ్ బాయ్స్ మీకు మీ దగ్గర ఉన్న 120 వాట్ ఛార్జెస్ కానీ 100 వాట్ కానీ 80 వాట్ కానీ 60 వాట్ కానీ చాలా ఫాస్ట్గా మీ ఫోన్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఐఫోన్కి వస్తానే మీరు ఫస్ట్ ఫేస్ చేసే ఇష్యూ ఛార్జింగ్ చాలా స్లో ఉంటుందన్నమాట. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే. వన్స్ మీరు ఛార్జ్ చేసిన తర్వాత నాకైతే మాత్రం 6 గంటల సేపు నుంచి 7 గంటల సేపు అయితే స్క్రీన్ టైం వచ్చిందనమాట. ఎక్సలెంట్గా ఉంది. బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఈ కాంపాక్ట్ ముఖ్యంగా అంటే మీకు ఎలా చెప్పాలనుకున్నానంటే, నేను కాంపాక్ట్ ఫోన్స్లో మాత్రం ఇదే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్. ఓకేనా. సో మీకు Samsung S23 తీసుకున్నా, Xiaomi 14 తీసుకున్నా, అదే ప్రైస్ బ్యాకెట్లో వస్తున్న Pixel 8 కానీ 8a కానీ ఇవి తీసుకున్నా కూడా ఇదే బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా మనకు ఆఫర్ చేస్తుంది. వీటితో పోల్చుకుంటే బెస్ట్గా మనకి ఇదే ఆప్టిమైజేషన్ వల్ల ఖచ్చితంగా ఇదే బెస్ట్. కానీ పెద్ద ఫోన్స్ తీసుకుంటే మనకి అదే ప్రైస్ బ్యాకెట్లో Samsung S23 Ultra, మనకి IQ 12, OnePlus 12 వీటికి కంపేర్ చేసుకుంటే అంత బెస్ట్ అని మాత్రం చెప్పుకోలేము. బట్ ఓకే, 6 hours నుంచి 7 hours అయితే మన బ్యాటరీ లైఫ్ వస్తుంది. మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళారంటే మాత్రం మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అయితే వస్తుంది. ఇంకా హెవీగా యూజ్ చేశారంటే ఒక రోజుకి 2 సార్లు అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ కనెక్టివిటీ, సో ఈ ఫోన్లో మనకి NFC ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ సిమ్మే, ఒకటి మీరు ఈ సిమ్గా వేసుకోవచ్చు అండ్ ఒకటి నార్మల్ సిమ్ అనమాట. కనెక్టివిటీలో మాత్రం మెయిన్గా మీరు ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఎందుకంటే సో ఈ ఫోన్ని ఒక ఆండ్రాయిడ్ ఫోన్తో మీరు కంపేర్ చేసినప్పుడు మాత్రం ఫర్ షూర్ చెప్తున్నా ఇంకా బెటర్గా ఇచ్చిండొచ్చేమో అనే ఫీల్ అయితే మీకు ఉంటుంది. సమ్ టైమ్స్ అయితే 2 points 1 point 5G చూపిస్తా ఉన్నా 5G స్పీడ్స్ అయితే మనకు రాదనమాట. సో అలాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేశాను. సో ఫర్ షూర్ బెటర్ కనెక్టివిటీ అయితే ఆఫర్ చేసి అది జియో సిమ్ కావచ్చు, ఎయిర్టెల్ సిమ్ కావచ్చు. నేను 2 యూజ్ చేశాను ఈ ఫోన్లో. గత 2 నెలల్లో స్వాప్ చేసి యూజ్ చేశాను. నాకు రెండిట్లో కూడా నెట్వర్క్ ఇష్యూ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే వరస్ట్ అని చెప్పను, బట్ ఆబ్వియస్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే iPhone 15 మాత్రం, ముఖ్యంగా iPhone 15 మాత్రం ఖచ్చితంగా మీ నెట్వర్క్ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేస్తాను. పాయింట్ కన్క్లూజన్, 65,000 ప్రైస్ బ్రాకెట్ని మైండ్లో పెట్టుకుని చెప్తాంటే మాత్రం నేను ఈ ఫోను బెస్ట్ ఫోన్ ఆ సెగ్మెంట్లో నేను చెప్పలేను. ఎందుకంటే దీంతో ఖచ్చితంగా కాన్స్ ఉంది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ డిస్ప్లేలో ముఖ్యంగా ఈ డైనమిక్ ఐలాండ్ కావచ్చు, ఇది కొన్నిసార్లు మన నెగిటివ్గా తీసుకొస్తుంది. అండ్ 6 inches డిస్ప్లే కావచ్చు, అండ్ ముఖ్యంగా బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సో ఇలాంటి థింగ్స్ కావచ్చు. అండ్ USB Type-C పోర్టు, ఈ పోర్ట్ మనకి USB 2.0 మాత్రమే. దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆబ్వియస్లీ ప్రోస్ ఉంది, ఎందుకంటే దీన్ని యూజ్ చేసుకొని మీరు స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. కానీ ఈ Type-C పోర్ట్లో మనకి USB 2.0 ఇవ్వడం వల్ల స్లో ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే 70,000 మీరు పెడతానంటే ఒక ప్రీమియం ప్రైజింగ్, అక్కడ USB
3.0 ఇవ్వచ్చు, బట్ ఇంకా కూడా 2.0 ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ నెగిటివ్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ముఖ్యంగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే మనకి ఐఫోన్ 15కి రాదు. మీరు ఎప్పుడైనా ఈ ఫోన్ మీరు కొన్ని లాంగ్ రన్లో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మాత్రం మీరు మిస్ అవుతారు. ఇప్పుడు అనుకోవచ్చు అదేం పెద్ద బొక్కలే అనుకోవచ్చు మాత్రం, బట్ ఫ్యూచర్లో అది మీకు అది యూజ్ చేసి అది ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారనమాట. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పేది. సో ఐఫోన్ ఎప్పుడైనా సరే లాంగ్ రన్ నేను ఫోన్ కొనుక్కుంటా అన్నప్పుడు మాత్రం కొత్త ఫీచర్స్ వస్తుంది, ఆ ఫీచర్స్ మన ఫోన్లో ఉండవు. సో అది మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం అనమాట. సో ఓకే, సో అంటే నా ఎక్స్పీరియన్స్లో మాత్రం ఐఫోన్ 15 మాత్రం అరౌండ్ 60 లోపల అయితే కొనొచ్చు. 55,000 ఆ ప్రైస్ ప్యాకెట్ అయితే మీరు కొనొచ్చు. ముఖ్యంగా కొనేటప్పుడు కూడా మీరు పెట్టుకోవాల్సిన పాయింట్స్ మాత్రం 60 ఇంచ్ డిస్ప్లే, మనకి చిన్న ఫోన్గా ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. 1.5 అవర్ 2 అవర్స్ అయితే ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. మీరు 50,000 పెట్టి ఫోన్ కొన్నా కూడా ముఖ్యంగా కొన్ని నెగిటివ్స్ అయితే మీకు ఉంటుందన్నమాట. 60 ఇంచ్ డిస్ప్లే కావచ్చు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఈ ఫోన్కి రాదు, అండ్ నెట్వర్క్ ఇష్యూస్, అండ్ ఇంకొకటి మెయిన్గా బ్యాటరీ లైఫ్. సో కొంచెం తక్కువ అయితే ఆఫర్ చేస్తుంది. రోజు 3 సార్లు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. బాగా ఛార్జర్ కూడా రాదు, అండ్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంది. సో ఇలాంటి ఇష్యూస్ అంతా కూడా ఓకే అనుకుంటే మాత్రం అరౌండ్ ఒక 50 నుంచి 55,000లో మాత్రం ఐఫోన్ 15 మాత్రం కన్సిడర్ చేయొచ్చు, మీరు తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ముఖ్యంగా ఈ Type-C పోర్టు, డైనమిక్ ఐలాండ్ ఇవన్నీ కూడా మంచి ఫీచర్సే. కాకపోతే మంచి ఫీచర్స్తో పాటు కొన్ని కాన్స్ అయితే ఉంది. ఈ కాన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదనుకుంటే మాత్రం 55,000 మాత్రం మీరు తీసుకోవచ్చు. సో ఇది గైస్ ఐఫోన్ 15 యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే ఇక్కడ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మోస్ట్ గా రిప్లై చేస్తాను. దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.